సో ఏమవుతుంది తొందరపడుతున్నారు వెంకటరెడ్డి గారు. నెక్స్ట్ రౌండ్ లో నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడుగుతాను. నెక్స్ట్ రౌండ్ వస్తానండి. వివేక్ బాబు గారు, డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందనేటటువంటి విమర్శ స్పష్టంగా అర్థమవుతుంది. యువతను ఎన్నికలలో ప్రలోభాలకు గురి చేయాలనేటటువంటి ఏకైక అజెండాతో నోటిఫికేషన్ అనేటటువంటిది కొనసాగిస్తున్నారనేటటువంటి ప్రధానమైనటువంటి విమర్శ వస్తుంది. ఎట్లా స్పందిస్తుందండి జనసేన ఈ అంశంపై? శ్రీశైలం గారు యాక్చువల్గా 2019 ఎన్నికల ముందు ఈయన తన ముద్దుల యాత్రలో పదవీ సంకల్ప యాత్ర చేసినప్పుడు కనపడినోళ్ళకి కనపడినట్టు బాబా లాగా వరాలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అందులో సిపిఎస్ రద్దు వారం రోజుల్లో చేయిస్తానన్నది ఒక అంశం. అయితే అసలు దాని గురించి అవగాహనే లేదనేది సకల శాఖ మంత్రి గారు చెప్పిన. సకల శాఖ మంత్రి అంటారు, మరి ఆయన సలహాదారుడు అంటాడు. 4 లక్షల జీతం నెలకి ఆయనకి. ఆయన గారు ఏమన్నారంటే ఆయన పెద్దగా అవగాహన లేదు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కానప్పుడు, అందుకు అలా సిపిఎస్ క్యాజువల్ గా చెప్పేశారు, మర్చిపోండి దాని గురించి అని చెప్పేశారు. అది పక్కన పెడితే ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ జనవరి 1వ తారీఖున ఇస్తానన్నాడు. ఏది ప్రతి సంవత్సరం. ఇప్పటికి ఎన్ని జాబ్ క్యాలెండర్లు అని ప్రతి సంవత్సరం అడుగుతున్నాం. పోతే డిఎస్సి గురించి అడిగారు. డిఎస్సి గురించి పోయిన సంవత్సరం పార్లమెంటు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకి సమాధానంగా రాష్ట్రాల వారీగా ఎన్ని డిఎస్సి ఖాళీలు ఉన్నాయంటే 25,000 ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పుడు ఈయన చెప్పినది అంటే 20,000 ఖాళీగా ఉన్నాయి. 2018 పాదయాత్రలో ఉన్న లెక్కలవి. అది మెల్లిమెల్లిగా పూర్తి చేసుకుంటా వచ్చాం కాబట్టి 20,000 పూర్తి చేశాము. ఇంకొక 5,000కి ఇప్పుడు 6,100 పోస్టులు తీస్తున్నామని అన్నారు. లెక్క సరిపోయిందని చెప్పేశారు. అందులో మచ్చుకు కొన్ని చెప్తాను. డిఎస్సి గురించి కూడా కలిపేసుకున్నారు. డిఎస్సిలో 1998 డిఎస్సి వాళ్ళని పెండింగ్ లో వాళ్ళని కూడా జాబ్ లేక తీసుకున్నారని ఆ లెక్కను కూడా కలిపేసుకున్నారు. అందులో వీళ్ళు చెప్పిన వాళ్ళు డిఎస్సిలో తీసుకునే వాళ్ళు శాశ్వత ఉద్యోగులు, 98 డిఎస్సి వాళ్ళకి ఇచ్చినది కాంట్రాక్ట్ ఉద్యోగులు, వాళ్ళని కూడా కలిపేసుకున్నారు. అంటే వీళ్ళ తెలివితేటలు చెప్తున్నారు. వీళ్ళని మోసం చేయడంలో కూడా ఒక కొత్త రకం పందా ఎంచుకుంటారు అనమాట వైసీపీ వాళ్ళు. జనాలు ఎర్రోళ్ళు లేకపోతే ఆ బాధితుల దగ్గరికి వచ్చి చెప్పొచ్చు కదా, మీకు డిఎస్సి పోస్టులు ఇచ్చాం కదా, మీకు పర్మనెంట్ బేసిస్తా లేకపోతే ఆ సర్వీస్ కట్టించారా 20 ఏళ్ల పాటు. ఒక అతను అయితే పిచ్చోడే రోడ్డు మీద కూడా తిరుగుతుంటే ఆయన కటింగ్ చేసి తీసుకొచ్చి నీకు జాబ్ వచ్చింది బాబు అంటే నేను జాబ్ ఎప్పుడు అని ఆ పిచ్చాయని కూడా అయిపోయాడు ఆయన, శ్రీకాకుళం సంబంధించిన వ్యక్తి. సో రిటైర్డ్ కు ఒక 5-6 ఏళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి పోస్టులు ఇచ్చారని గర్వంగా చెప్పుకుంటున్నారు. పోతే ఆర్టీసీ ఉద్యోగులను కూడా, ఆర్టీసీ వాళ్ళని కూడా శాశ్వత ఉద్యోగులు మేము 6 నెలల కిందటే చేసామని. ఆర్టీసీలు కార్పొరేషన్ ఉద్యోగులుగా చేసినారు కదా, అదే ఉద్యోగులు ఈ రోజు వెళ్ళి అడుగుదాం, మీకు కార్పొరేషన్ లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారా, ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారా, అలాగే మీకు సంబంధించిన కనీసము నెల మీకు ఇచ్చే గ్రాట్యుటీ కానీ మీకు ఇస్తున్న అలవెన్స్లకు సంబంధించి కానీ మీకు అన్ని పే స్కేల్ కరెక్ట్ గా అందుతున్నాయా లేదా, అలాగే మీ కార్పొరేషన్ అంటే ఆర్టీసీ గతంలో ఉన్న కార్పొరేషన్ సంబంధించిన ప్రతి స్థలము ఎంత ఇప్పుడు కబ్జాలలో ఉంది, ఎంత గవర్నమెంట్ తీసేసుకున్నది, దాని మీద ఎంత లోన్లు తెచ్చింది, ఎంత అప్పులు తెచ్చింది, అలాగే మరి ముఖ్యంగా ఎంత తాకట్టు పెట్టింది అనేది ఒకటి. అలాగే వాళ్ళ నిధిలో అంటే కార్పొరేషన్ కి సంబంధించి ఆర్టీసీలో వచ్చే ప్రతి ఆదాయము మినిమం 100 కోట్లు రోజు లాగేసుకుంటున్నారు వాళ్ళ ఆదాయంలో నుంచి. కాబట్టి ఇలాగ ప్రతి సందర్భంలో ఆర్టీసీ వాళ్ళని నిరుద్యోగుల్ని మోసం చేసుకుంటూ ఏది జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో క్యాలెండర్ జాబ్స్ అన్ని వదులుతూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 16,000 ఉంటే అవి దాదాపు 6,000 ఏమో వదిలినారు. అవి ఇప్పటికీ కూడా కంప్లీట్ కాలే, సగంలో పెండింగ్ లో ఉన్నాయి. ఎస్ఐ ఉద్యోగాలు సగంలోనే ఉన్నాయి, అన్ని ఆగిపోయినాయి. గ్రూప్ 2 గ్రూప్ 1 ఎలక్షన్ ముందు వదులుతున్నారు. వాళ్ళు చెప్పిన ఇది మడమ తిప్పము విశ్వసనీయతకు సంబంధించిన ఒక ల్యాండ్ మార్క్ ఐఎస్ఐ స్టాంప్ కలిగిన పార్టీ కదా. మరి ఈ 4 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం డిఎస్సి ఒక 10 పోస్టులు వదిలినా కూడా మీరు అనే మాట నిజమయ్యేది, విలువలు విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవాళ్ళు. కాకపోతే నాగార్జున సార్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు మేము స్పందించామంటే మీరు చెప్పే నీతులకు స్పందించాము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మీరు ఎలాగైతే నీతులు చెప్పారో మన రాష్ట్రంలో కూడా అలాంటి వ్యక్తి ఉన్నారు కదా, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి కూడా మీరు సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధి కాబట్టి వై డోంట్ యూ రెస్పాండ్ అన్నట్టు అడిగాం అంతే. మాకేమి ఇంటెన్షనల్ గా ఆ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ, అందుకే బిగినింగ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఉంటే బాగుండు అని. మీరు అన్నేందుకు మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. బోస్డీక్ అనేది సినిమాలలో చాలా సార్లు వాడారు. శ్రీశైలం గారు నేను కావాలంటే క్లిప్ పంపిస్తాను. బోస్డీక్ అనే పదం చాలా సినిమాలలో వాడారు. చాలా సరదాగా కూడా అది తిట్టో సరదానో నాకు కూడా తెలియదు తిట్టని. ఆయన డీకోడ్ చేసి సభలో చెప్పేంత వరకు ఆ పదానికి అర్థం అని ఎవరికి తెలియదు. ఆ పదానికి డీకోడ్ చేసి అర్థం అది అని. అది మాట్లాడమని చెప్పట్లేదు. ఆ పదాన్ని అంత బహిరంగంగా అంత బూత్ పదాన్ని ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎలా వాడాడని చెప్పడమే నా ఇంటెన్షన్. వాడొద్దని వాడిన సమర్థించమని చెప్పట్లేదు. వన్ సెకండ్ జనసేన వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు, జనసేన ప్రతినిధి ఏ రాష్ట్రం అయినో నాకు తెలియదు అని అన్నారు. 4.5 ఏళ్లలో తమరు గుంటూరు కారుమూరుకు సంబంధించిన గ్రామంలో ఎన్ని రోజులు ఉన్నారో నాకు తెలియదు, కానీ హైదరాబాద్ లో మాత్రం అక్కడే ఉండి అక్కడే డిబేట్లు అవుతా అక్కడే ఉన్నారు. మీరు పక్క రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణలో ఉన్నారేమో కానీ
నేను మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి You can respond, వెంకటరెడ్డి గారు. You can respond. ప్రతి మండలంలో నేను తిరుగుతూనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ నేను ఈ గారి రాష్ట్ర కంటే ఎక్కువ పౌరుడే. రోజులే నేను మీలాగా ఆంధ్రప్రదేశ్ పక్క లో రాష్ట్రంలోకి మీ మంత్రులు పవన్ కళ్యాణ్ ఏం బాగలేకుండా ఎక్కువ పక్క రోజులు నేను రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ పవన్ కళ్యాణ్ రౌండ్ ద గారి క్లాక్ ఎక్కువ తిరుగుతూ రోజులు నేను ఉంటారేమో. ఆంధ్రప్రదేశ్ లో మేము ఉన్నా. ఇక్కడే ఉన్నాము, నేను మేము ఇక్కడే టీవీ వైద్యం డిబేట్ల చేయించుకుంటున్నాము. కోసం హైదరాబాద్ అనేది టీవీ ఏపీ గురించి డిబేట్ల కోసం హైదరాబాద్ లో మాట్లాడాలనుకుంటే ఉంటామే. మీకు రైట్ అదేదో లేదు నా దయచేసి. డ్యూటీ కాబట్టి అది నేను ఒక పార్టీకి Yes, రవికిరణ్ గారు on the screen, please. రవికిరణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏమన్నా డ్యూటీ ఉన్నాడా అని మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన కంటే ఎక్కువ రోజులు అయితే వెంకటరెడ్డి గారు ప్లీజ్, వెంకటరెడ్డి గారు ప్లీజ్. రవికిరణ్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు